మావోయిస్టుల పేరుతో బెదిరించి లక్షలు సంపాదించాలనుకున్న వారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. కాజాగూడ, శేర్లింగంపల్లి, గచ్చిబౌలి ఉత్తరాన ఉన్న చంద్రగుట్టకు చెందిన నాగరాజు పెయింటర్ గా పనిచేస్తున్నాడు. అనంతపురం జిల్లా కోడేరు మండలానికి చెందిన సురేష్, గుంటూరు జిల్లాకు చెందిన రవికుమార్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ లో ఉంటున్నారు. భవనానికి రంగులు వేయమని యజమాని కె చంద్రశేఖర్ నాగరాజును కోరారు. 11 ఏళ్లుగా అతనికి నాగరాజు పరిచయస్తుడే. సురేష్, నాగరాజు ఇద్దరు పెయింటింగ్ పని చేస్తుంటారు. రవికుమార్ నాగరాజుకి స్నేహితుడు. నాగరాజు, సురేష్, రవికుమార్లతో కలిసి మావోయిస్టుల పేరు మీద చంద్రశేఖర్ ను బెదిరించి లక్షలు వసూలు చేయాలని పక్కా ప్రణాళిక వేసుకున్నారు. ఇందుకోసం 1616 మోడల్ నోకియా ఫోన్, 7386638177 నెంబర్ గల యూనినార్ సిమ్ కొన్నాడు. ఎర్రసిరాతో మావోయిస్టులు రాసినట్లుగా ఉత్తరం రాసి బీకేగూడలోని చంద్రశేఖర్ ఇంటి వాచ్మ్యాన్ కి ఇచ్చాడు. సెప్టెంబర్ 25న సురేష్ చంద్రశేఖర్ కు ఫోన్ చేసి 30 లక్షల రూపాయలు మావోయిస్టుల పార్టీకి ఫండుగా ఇవ్వాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడు. 2 రోజుల తర్వాత చంద్రశేఖర్ 10 లక్షలు ఇస్తానని రాజీకి వచ్చాడు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులను చంద్రశేఖర్ ఆశ్రయించారు. ఈ రోజు బాపునగర్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 7:30 గంటలకు చంద్రశేఖర్ నుండి డబ్బు తీసుకుందామని రావడంతో నాగరాజు, సురేష్, రవికుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సిమ్ తో సహా నోకియా ఫోన్ ని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ మన ముందున్న ముగ్గుట్లో ఒకతను నాగరాజ్, రెండో వ్యక్తి సురేష్, మూడో అతను రవికుమార్. వీళ్ళు ముగ్గురు, ఈ నాగరాజు అనే అతను పెయింటర్. అతను పెయింటర్ కాబట్టి చాలా మంది బిల్డర్స్ పరిచయం ఉన్నాడు. అట్లాగే పరిచయం ఉన్న అతను చంద్రశేఖర్ బిల్డర్ ఉన్నాడు. ఆ చంద్రశేఖర్ బిల్డర్ దగ్గర డబ్బులు ఉన్నాయని తెలుసుకుని ఈ నాగరాజుకి ఒక దురాలోచనతో ఈ నక్సలైట్స్ పేరు మీద కొండపల్లి సీతారామయ్య గ్రూప్ అని చెప్పి రెడ్డింగ్ తో లెటర్స్ రాసి అతను బెదిరించారు. మాకు డబ్బులు ఇవ్వాలి, 10 lakhs డిమాండ్ చేశారు. బట్ అతనికి ఎందుకో డౌట్ వచ్చి ఈ లెటర్స్ అన్ని వీళ్ళు రెడ్డింగ్ తో రాసి తీసుకెళ్లి ఒక వాచ్మెన్కి ఇచ్చారు. వాచ్మెన్కి బెదిరించారు. ఆయన మొదట్లో కొంచెం భయపడ్డాడు. తర్వాత ఈ నకిలీ ఉత్తరాలను తెలుసుకుని పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు ఆల్రెడీ కేసు మేము రిజిస్టర్ చేసి దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళకి వచ్చిన సెల్ నెంబర్ ద్వారా వీళ్ళు దొరికినారు. నాగరాజు, ఈ నాగరాజు దగ్గర పనిచేస్తారు సురేష్ అని. ఈ సురేష్ అనే ఈ నాగరాజు ప్లాన్, సురేష్ ఏమో ఈ లెటర్స్ రాశారు. రవికుమార్ రైటింగ్ ఇది. ఈ ముగ్గురులో ఒక రైటింగ్, ఒక ఫోన్, ఇంకోటే ప్లాన్. 10 లక్షలు డిమాండ్ చేశారు కానీ ఇంకా అతనేం ఇవ్వలేదు. సెల్ ఫోన్ కాల్ లిస్ట్ అవి తీసి డబ్బులు ఇస్తామని చెప్పి మనం ట్రాప్ చేసి పడుతున్నాం. వీళ్ళంతా ఇక్కడ లేదు. యాక్చువల్గా వేరే బాబునగర్ నుంచి వచ్చారని సెటిల్ నేను గచ్చిబౌలి ఈ ఏరియా సెటిల్ అయినాడు. గతంలో నక్సలైట్ సంబంధాలు లేవు, అందుకే ఇట్లా దొరుకుతాయి. ఇంకా కొండపల్లి సీతారామయ్య పేరు పెడుతున్నా చనిపోయారు. గణపతి వర్గం కదా. ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో కొండపల్లి సీతారామయ్య ఎవరు తెలుసు చేతి అంత సిగ్గుపడాల్సిన అవసరం లేదు. చేశారన్నా చేయలేదు అంత. ఈ ఉత్తరాలు రాయడం ఎంత చేయలేదా? మీకు సిగ్గేది ఉంది. ఈ లెటర్స్ వాచ్మెన్కి ఇట్లా రిటర్న్ చేశారు. చంద్రశేఖర్ ఉండేది బీటీ కూడా చాలా చోట్లనే బిల్డర్ అయినా చాలా కంప్లీట్ అయితే చాలా నడుస్తున్నాయి. దాంట్లో ఇతను పెయింటర్ కింద పెట్టాలి. తల పైకి ఇట్లా ఎందుకు చేస్తున్నట్టు ఎంత డిమాండ్ చేస్తున్నారు? 15 లక్షలు ఇవ్వాలి తెలిసి మేము వద్దు దాడితే మేము వద్దు దాడాల్సి వస్తుంది. కొన్ని రోజులు భయపడారు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే మన ఉత్తరం రాశారు. స్విచ్ ఆఫ్ పెట్టినంత మాత్రం చూపిస్తాం వినాయకు ఉండదు. అన్ని రైటింగ్స్ ఒకడేనా? వీళ్ళంతా ఇక్కడ లేదు. యాక్చువల్గా వేరే బాబునగర్ నుంచి వచ్చారని సెటిల్ నేను గచ్చిబౌలి ఈ ఏరియా సెటిల్ అయినాడు. గతంలో నక్సలైట్ సంబంధాలు లేవు, అందుకే ఇట్లా దొరుకుతాయి. ఇంకా కొండపల్లి సీతారామయ్య పేరు పెడుతున్నా చనిపోయారు. గణపతి వర్గం కదా. ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో కొండపల్లి సీతారామయ్య ఎవరు తెలుసు చేతి అంత సిగ్గుపడాల్సిన అవసరం లేదు. చేశారన్నా చేయలేదు అంత. ఈ ఉత్తరాలు రాయడం ఎంత చేయలేదా? మీకు సిగ్గేది ఉంది. గతంలోనే ఎవరికైనా రాశారు ఈ లెటర్స్ వాచ్మెన్కి టీవీ 11 న్యూస్ హైదరాబాద్.